పోనో అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ క్లియర్గా తెలుసుకోవాలి. హ్యాపీ మనీ డే, అందరికీ హ్యాపీ మనీ డే. అసలు హోపోనోపోనో అంటే ఏంటి? హోపోనోపోనో అంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో ఈ 4 సెంటెన్స్ మీకు తెలుసు. కానీ ఈ 4 సెంటెన్స్తో మన జీవితంలో ఏదైతే ఫేస్ చేస్తున్నామో ఆ నెగిటివిటీ, హెల్త్కి సంబంధించి కావచ్చు, మనీకి సంబంధించి, రిలేషన్షిప్, కెరియర్, ఏ ఏరియాలోనైనా సరే నెగిటివ్ బ్లాకేజెస్ అక్కడ ఏదైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసుకోవడానికి ఈ హోపోనోపోనో హీలింగ్ ద్వారా ఎలా సాధ్యమవుతుంది, అసలు ఈ హోపోనోపోనో ఎలా వచ్చింది, సో ఎలా మనం హోపోనోపోనో దేనికి ఎలా చెప్పాలి, సో అనేది మనం క్లియర్గా తెలుసుకున్నప్పుడు సో అప్పుడు మనం ఫాస్ట్ రిజల్ట్ అనేది చూస్తాం. ఓకేనా? సో ఫస్ట్ హోపోనోపోనో అంటే ఏంటి తెలుసుకుందాం. సో అంటే హోపోనోపోనోలో 4 సెంటెన్స్ మాత్రం మీకు తెలుసు, కానీ అసలు హోపోనోపోనో అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఓకేనా? ఇక్కడ హవాయి భాషలో హో అంటే చేయడం, పోనో అంటే సరైనది అని అర్థం లేదా సరిదిద్దడం. ఓకే, హవాయి భాషలో హో అంటే చేయడం, పోనో అంటే సరైనది, సరిదిద్దడం అని అర్థం. సో ఇక్కడ హోపోనోపోనోలో 4 సెంటెన్స్ రన్ అవుతాయి. ఐఎమ్ సారీ అంటే నాది తప్పైపోయింది, ప్లీజ్ ఫర్గివ్ మీ నన్ను క్షమించు, అలాగే థ్యాంక్ యూ ధన్యవాదాలు, అలాగే ఐ లవ్ యూ సో మీరంటే నాకు ఇష్టం. సో ఈ 4 సెంటెన్స్తో మనము ఎక్కడైనా సరే నెగిటివ్ బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోవచ్చు ఈ హీలింగ్ ద్వారా. అసలు ఎలా సాధ్యమవుతుంది? జస్ట్ ఈ సెంటెన్స్ చెప్తేనే ఎలా వర్క్ అవుతుంది? సో మరి ఈ సెంటెన్స్ చెప్తేనే ఆల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే సో ఎంత ఈజీగా ఉంటుంది? సో ఈ లాజిక్ మైండ్ మనకి ద్వారా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? అయితే ఇది క్లియర్గా తెలుసుకున్నప్పుడు సో మనం దాన్ని ఫాలో అవ్వాలన్నా కూడా ఒక క్లారిటీ వస్తుంది, ఆ విధంగా మనం ఫాలో అవ్వడానికి ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. సో అలా కాకుండా ఏదో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పామంటే చెప్పామన్నట్టుగా, సో దాని గురించి పూర్తి అవగాహన లేకుండా మనం ఒకవేళ ఫాలో అయినా కూడా రిజల్ట్స్ అంటే రిజల్ట్స్ రాలేదనుకోండి, సో అప్పుడు ఇది ఎంత ప్రయత్నించినా కూడా సో ఇది కూడా పనిచేయదు అన్న ఒక నెగిటివ్ అనేది ఏర్పడుతుంది. సో అలా కాకుండా అసలు ఇది ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది అన్నది పూర్తి అవగాహనకి వచ్చిన తర్వాత మనం ఫాలో అవ్వి మంచి రిజల్ట్స్ అనేది మనం చూడడం జరుగుతుంది. సో ఇప్పుడు హోపోనోపోనో అంటే ఏంటి అనేది హవాయి భాషలో సో మీకు మీనింగ్ చెప్పాను. అయితే ఈ హోపోనోపోనో ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఓకేనా? సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, డాక్టర్ హ్యూలెన్ అనే ఆయన ద్వారా ఈ హోపోనోపోనో అనేది పరిచయం అయింది. అయితే ఆ హవాయి అనే నగరంలో ఫస్ట్ నుంచి అంటే ఇది హోపోనోపోనో ఒక ట్రెడిషనల్గా వాళ్ళు ఫాలో అవుతారు. అంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉంటారో అందరూ కూర్చొని ఈ హోపోనోపోనో ప్రేయరు చేసి వారికి ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే అందరూ కూర్చొని ట్రెడిషనల్గా చేయాలి అంటే ఇప్పుడు సాధ్యం అవుతుందా చెప్పండి? ఇప్పుడు మనము అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని హోపోనోపోనో ఏ ప్రాబ్లం అయితే వచ్చిందో మన ఫ్యామిలీ మెంబర్స్లో ఒక వ్యక్తికి ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, అది హెల్త్కి సంబంధించి కావచ్చు, మనీకి సంబంధించి లేదా కెరియర్కి సంబంధించో, వాళ్ళ కోసం అందరం కూర్చొని ట్రెడిషనల్గా సో హోపోనోపోనో చేయడానికి సాధ్యం అవుతుందా? కాదు కదా. కొంతమందికి అవ్వచ్చు, కొంతమందికి కాకపోవచ్చు. మరి అంటే ప్రతి ఒక్కరికి ఇది ఈజీగా ఉండాలి, సో అంటే అందరూ ఇలా కూర్చొని ట్రెడిషనల్గా చేసే పద్ధతి ఫస్ట్ పద్ధతి. అయితే అలా కాకుండా సో ఒకసారి ఏం జరిగిందంటే ఆ నగరంలో మెంటల్గా డిస్టర్బెన్స్ అయిన పేషెంట్స్ ఉండేవాళ్ళు. సో ఆ హాస్పిటల్లో ఒకసారి ఆ మెంటల్గా డిస్టర్బెన్స్ అయిన
పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వారిని ట్రీట్మెంట్ చేయడానికి వారికి సో ఒక మంచి డాక్టర్ ఉంటే బాగుంటుంది సో అనుకున్నప్పుడు ఈ డాక్టర్ హ్యూలెన్ అనే ఆయన సో వాళ్ళ మీద ఈ హోపోనోపోనో ప్రేయర్ చేయడం జరిగింది. సో ఎలా చేశాడు ఆయన అంటే యాక్చువల్గా అక్కడ ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని గొలుసులతో కట్టేసి ఉన్నారు. సో అక్కడ స్టాఫ్ మెంబర్స్ కూడా ఎక్కువగా మారుతూ ఉండేవాళ్ళు, చేంజ్ అవుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే సో వాళ్ళు ఆ పేషెంట్స్ దగ్గర అక్కడ వర్క్ చేయలేక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఆ స్టాఫ్ మెంబర్స్ కూడా అక్కడ ఉండలేకపోతూ వెళ్ళిపోయేవాళ్ళు. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కాలేదు, వాళ్ళని ఎలా మార్చాలి అనేది అర్థం కావట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఈయన డాక్టర్ హ్యూలెన్ అనే ఆయన ఆ పేషెంట్స్ పైన హోపోనోపోనో ప్రేయర్ చేయడం జరిగింది. ఎలా అంటే ఆయన కూడా పేషెంట్స్ దగ్గరికి వెళ్ళకుండా, ఎందుకంటే వాళ్ళని గొలుసులతో కట్టేసి ఉంచారు. ఎందుకు అలా కట్టేసి ఉంచారంటే వాళ్ళని వదిలేస్తే వాళ్ళకి వాళ్ళు ఏమైనా చేసుకోగలరు, లేదా వాళ్ళ ముందు ఉన్న పర్సన్స్ని ఏమైనా చేయగలరు అనే ఉద్దేశంతో వాళ్ళని గొలుసుతో కట్టేసి ఉంచడం జరిగింది. అయితే ఈ డాక్టర్ హ్యూలెన్ అనే ఆయన ఎప్పుడు కూడా ఒక రూమ్లో కూర్చొని ప్రతిరోజు అలా కంపల్సరీ ప్రతిరోజు సేమ్ టైంలో 60 days 60 రోజులు ఆయన ఫస్ట్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఎలా ఆయన హీలింగ్ చేస్తున్నాడు అంటే వారి దగ్గరికి వెళ్ళకుండా ఓన్లీ ఫొటోస్ ఉంటాయి, అలా ఫైల్స్ ఉంటాయి కదా, ఆ ఫైల్స్ ఆ ఫొటోస్ చూస్తూ వాళ్ళతో కనెక్ట్ అవి ఆయన విత్ ఫీల్తో ఎందుకు వీళ్ళకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఎందుకు ఈ సిచ్యువేషన్లో వాళ్ళు ఇంతలా బాధపడుతున్నారు అన్న ఒక ఫీల్, ఆ ఎమోషన్ అంటే చూస్తున్నప్పుడు వారిని దూరం నుంచి చూస్తున్నప్పుడు ఒక ఎమోషన్ వస్తుంది. వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళలేదు, అలా దూరం నుంచి చూస్తూ వాళ్ళ ఫొటోస్ని చూస్తూ ప్రతి ఒక్కరికి విత్ ఫీల్తో ఆయన హోపోనోపోనో ప్రేయర్ చేయడం జరిగింది. జస్ట్ ఇక్కడ ఏదైతే మనం చెప్పుకున్నామో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఏదైతే ఈ సిచ్యువేషన్ ఉందో, ఈ నెగిటివిటీ ఉందో దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని అలా ఆయన 6 months టోటల్గా, 60 days కాదు సారీ, 6 months టోటల్గా ఆయన హోపోనోపోనో ప్రేయర్ చేయడం జరిగింది. సో అలా ఆయన హోపోనోపోనో ప్రేయర్ చేసిన తర్వాత ఏమైందంటే ఒక మ్యాజిక్ జరిగింది, అది మెరాకిల్ అన్నమాట. సో జస్ట్ వాళ్ళని టచ్ చేయకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా అలా మెంటల్గా డిస్టర్బెన్స్ అయిన పేషెంట్స్ని ఓన్లీ హోపోనోపోనో ప్రేయర్ ద్వారా 6 monthsలో క్యూర్ చేయడం అంటే అది యాక్సెప్ట్ చేస్తామా మనము? ఇది మనకు ఒక స్టోరీ లాగా అనిపిస్తుంది కదా, అసలు అది జరిగి ఉంటుందా, నిజమేనా, ఇలా లాజిక్ మైండ్ మనం క్వశ్చన్స్ ఇస్తుంది. ఇప్పుడు ఎస్ ఆర్ నో? 6 monthsలో ఓన్లీ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పడం వల్ల అక్కడున్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్స్ అందరూ కూడా క్యూర్ అయిపోయింది, పాజిటివ్గా మారడం జరిగింది. అంటే సో కంపల్సరీ మనకు ఒకవేళ నమ్మినా ఇంకా ఎక్కడో డౌట్ ఉంటుంది. సో అయితే ఎలా ఇది వర్క్ అయ్యింది, అసలు ఎలా పాసిబుల్ అయ్యింది అనేది మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టాస్క్ ఇస్తాను, అది మీరు రేపు చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన వర్డ్స్ ఏం చెప్పాడు, పదాలు పలకడం అంటే పదాలకి శక్తి ఉంది అని ఆయన నమ్మడం జరిగింది. వర్డ్స్కి ఎనర్జీ ఉంది, ఏదైతే అవి నెగిటివ్ వర్డ్స్ అయినా సరే పాజిటివ్ వర్డ్స్ అయినా సరే ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. ఇప్పుడు మనము ఒకరిని బ్లేమ్ చేసామంటే ఫర్ ఎగ్జాంపుల్ సో వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే దానికి కారణం మనం మాట్లాడిన వర్డ్స్. అదే మనం ఒక వ్యక్తిని చాలా పొగుడుతున్నామంటే తను హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అంటే అక్కడ ఆ వ్యక్తిలో ఎమోషన్ ఫీల్ చేంజ్ అవుతుంది అంటే
మనం యూజ్ చేసే వర్డ్స్ వల్లనే. కాబట్టి ఇక్కడ కూడా ఆయన సేమ్ టెక్నిక్. అయితే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఈ సెంటెన్స్ ద్వారా, ఈ పాజిటివ్ వర్డ్స్ ద్వారా వాళ్ళల్లో ఏదైతే నెగిటివిటీ ఉందో దాన్ని మొత్తం హీల్ చేయడం జరిగింది, వాళ్ళని పాజిటివ్గా మార్చడం జరిగింది. హోపోనోపోనో ప్రేయర్ ద్వారా 6 monthsలో టోటల్గా హాస్పిటల్ క్లోజ్ చేయడం జరిగింది, ఎందుకంటే ఇంకా ఏ పేషెంట్స్ లేరు కాబట్టి. సో ఇది మామూలుగా జరిగిన వాస్తవం. అయితే మన జీవితంలో ఇప్పుడు ఏదైతే హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, మనీ పరంగా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామో, మన జీవితంలో మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్తో పోలిస్తే ఇక్కడ డాక్టర్ హ్యూలెన్ అనే ఆయన తీసుకున్న ప్రాబ్లంతో పోలిస్తే ఎవరి ప్రాబ్లం పెద్దది చెప్పండి, చాట్ చేయండి. మన జీవితంలో ఫేస్ చేస్తున్న హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, మనీ ఏదైనా కావచ్చు, మన ప్రాబ్లమ్స్ పెద్దవంటారా, లేకపోతే ఆయన ఏదైతే కేసు డీల్ చేస్తా అని తీసుకున్నాడు కదా, సో ఆయన తీసుకున్న ప్రాబ్లం పెద్దదంటారా మన వాటితో పోలిస్తే? ఎస్ మేడం, సార్ తీసుకున్న కేసు పెద్ద ప్రాబ్లం. అవును, వాళ్ళు మెంటల్గా డిస్టర్బెన్స్ అయిన పేషెంట్స్ని మార్చడం అంటే అది గ్రేట్. సో మరి అంత మెంటల్గా డిస్టర్బెన్స్ అయిన పేషెంట్స్ని ఈ యొక్క హోపోనోపోనో హీలింగ్ ద్వారా పాజిటివ్గా మార్చినప్పుడు మన జీవితంలో ఫేస్ చేస్తున్న హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, మనీ ఆ నెగిటివిటీని క్లియర్ చేసుకోవడం సాధ్యం అవుతుందా అవ్వదా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రిప్లయింగ్. సో మరి హోపోనోపోనో హీలింగ్ ద్వారా మన ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవడానికి సాధ్యం అవుతుందా లేదా? ఎస్ ఆర్ నో చెప్పండి. అవుతుంది. ఓకే మేడం. ఎస్ అవుతుంది. ఎస్ ఎస్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ రిప్లయింగ్. ఓకే, వెరీ గుడ్. సో అయితే మరి అసలు ఇంకా ఇప్పుడైతే స్టోరీ తెలుసుకున్నాము, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, హోపోనోపోనో అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలుసుకున్నాం. సో దాని రిజల్ట్స్ కూడా విన్నాం. అయితే ఇప్పుడు ఇంకొంచెం ఎక్కడో డౌట్ ఉంటుంది, అది కూడా క్లియర్ చేసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ఆయన ప్రాబ్లమే ఎక్కువ. ఓకే మేడం, ఎస్ ఆయనది తీసుకున్నది పెద్ద ప్రాబ్లం మన ప్రాబ్లంతో పోలిస్తే. ఎస్. అయితే ఇక్కడ హీల్, HEAL, హీల్ అంటే నేను ఒక సెంటెన్స్ చెప్తాను చూడండి. హెచ్ అంటే హ్యాపీ, ఈ అంటే ఎనర్జీ, ఏ అంటే అట్రాక్టింగ్, ఎల్ అంటే లవ్. హ్యాపీ, ఎనర్జీ, అట్రాక్టింగ్ విత్ లవ్. ఎప్పుడైతే ప్రేమతో కూడిన హ్యాపీ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తామో, సో అప్పుడు ఆల్ ప్రాబ్లమ్స్ క్లియర్. మరి ఎలాంటి ఎనర్జీని మనం అట్రాక్ట్ చేస్తున్నాం? తెలిసి కానీ తెలియక కానీ నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తున్నాం. విత్ లవ్తోనే అట్రాక్ట్ చేస్తున్నాం తెలియకుండానే. సో నెగిటివ్ని ప్రేమిస్తున్నాం, మళ్ళీ దాని ద్వారానే బాధపడుతున్నాం. సో అంటే కన్ఫ్యూజ్ చేసుకుంటున్నాం. కానీ ఇక నుంచి హ్యాపీ ఎనర్జీ అట్రాక్టింగ్ విత్ లవ్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? దిస్ ఈజ్ హీల్ మీనింగ్. సో అసలు హీలింగ్ చేస్తే తగ్గుతుందా, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయా, ఇది ఎంతవరకు పాసిబుల్, అసలు హీలింగ్ అనేది నిజమా, హీలింగ్ ఉంటుందా, ఎవరికైనా ఒక రోగం వస్తే హీలింగ్ చెయ్యొచ్చా, అసలు హీలింగ్ చేస్తే రిజల్ట్ వస్తుందా అంటే, ఇప్పుడు ఎవరికైనా మనం హీల్ చేయాలన్నా, మనకు మనం హీల్ చేసుకోవాలి అన్నా, సో ఫస్ట్ మనల్ని మనం మార్చుకోవాలి. ఓకే, హీలింగ్ అంటే ఏంటి? హీలింగ్ అంటే ఏంటి అంటే మీకు సింపుల్గా చెప్తాను చూడండి. నార్మల్గా ఉన్న దాని నుంచి ఇబ్బంది పడుతున్నాం కదా,
సో ఆ ఇబ్బంది నుంచి మళ్ళీ నార్మల్ అవ్వడాన్ని హీలింగ్ అంటాం. ఇప్పుడు ఒక వ్యక్తికి హ్యాపీగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్న వ్యక్తికి ఫీవర్ వచ్చింది అంటే ఇబ్బంది పడుతున్నాడు ఫీవర్తో. సో మళ్ళీ ముందు ఎలా అయితే హ్యాపీగా ఉన్నాడో ఆ విధంగా హ్యాపీగా మార్చడమే హీలింగ్. అంతే సింపుల్. అర్థమైంది కదా. మరి అయితే అసలు హీలింగ్ జరుగుతుందా, మనం మాట్లాడేది అఫర్మేషన్స్ కానీ ఎలా వర్క్ అవుతాయి, సో ఇలాంటి సందేహాలు అయితే ఉంటాయి. కానీ అది ఎప్పుడైతే మనము కరెక్ట్గా తెలుసుకోకుండా సో ఫాలో అవుతూ ఉంటామో అప్పుడు రిజల్ట్స్ రాదో, సో అప్పుడు దానిపైన నమ్మకం అనేది పోతుంది. సో అలా కాకుండా పూర్తిగా తెలుసుకొని ఎలా ఫాలో అవ్వాలనేది క్లారిటీగా సో కాన్ఫిడెంట్గా మనం ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తుంది. ఓకేనా. సో అయితే ఇక్కడ హీలింగ్ 2 రకాలు, 2 కాంపోనెంట్స్ ఉంటాయి. హీలింగ్ అనేది 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఉంది చూడండి, ప్రో హీలింగ్ ఒకటి, యాంటీ హీలింగ్ ఫ్యాక్టర్స్ ఒకటి. ప్రో హీలింగ్ అంటే ఏంది, యాంటీ హీలింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకుంటాం ఇప్పుడు. ఓకేనా. ప్రో హీలింగ్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి దెబ్బ తగిలింది అనుకోండి, ఆ దెబ్బ మీద ఇప్పుడు ప్రో హీలింగ్ యాంటీ హీలింగ్ తెలుసుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బ మీద రోజు మట్టి వేసి ఆ దెబ్బ మీదనే మళ్ళీ 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 ఇంకా నడుస్తున్నారు, అది మానుతుందా, మానదు. లేకపోతే ఒక వ్యక్తికి షుగర్ ప్రాబ్లం ఉందనుకోండి, షుగర్ ప్రాబ్లం ఉన్నా కూడా మళ్ళీ స్వీట్స్ తెచ్చుకొని తింటూనే ఉన్నాడు అనుకోండి, ఎలా షుగర్ తగ్గుతుంది. ఒక వ్యక్తికి హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, ఎక్కువగా ఆయిల్ ఫుడ్సే లైక్ చేస్తున్నాడు, ఆయిల్ ఫుడ్సే తింటున్నాడు అనుకోండి, ఎలా హార్ట్కి సంబంధించిన ఇష్యూ తగ్గుతుంది, తగ్గదు కదా, మానదు కదా. అయితే బాడీకి హీలింగ్ టెండెన్సీ ఉంది. మనం మనుషులుగా చేయగలిగింది ఏంటి అంటే ప్రో హీలింగ్ని పెంపొందించే ఫ్యాక్టర్స్ని యాడ్ చేయడం. ఓకేనా. హీలింగ్ని పాడు చేసే ఫ్యాక్టర్స్ని ఎప్పుడు యాడ్ చేయకూడదు. అయితే మనం తెలిసి కానీ తెలియక కానీ అదే చేస్తున్నాం. ఇది ఫండమెంటల్. అయితే ఏ ప్రాబ్లం ఉన్నా సరే యూనివర్స్లో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా సరే ప్రతి ప్రాబ్లంని మనం హీల్ చేసుకోవచ్చు. ఈ ఒక్క లాజిక్ అర్థమైతే సో లైఫ్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్స్ని హీల్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు మిమ్మల్ని హీలింగ్ చేసుకోవాలి అంటే ప్రో హీలింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అని మీరు ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ప్రో హీలింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అనేది తెలుసుకోవడానికంటే ముందుగా యాంటీ హీలింగ్ ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తికి దెబ్బ తగిలింది, దానికి మెడిసిన్ ఇచ్చారు, మెడిసిన్ వాడండి అంటే ఏదో మెడిసిన్ వాడుతున్నారు కానీ తగ్గలేదు. సో అది ఆ గాయం తగ్గడానికి సంబంధించిన ఫుడ్ కూడా సో మంచిగా ఫుడ్ విషయంలో కూడా కేర్ తీసుకోండి అంటే ఫుడ్ విషయంలో కేర్ తీసుకోలేదు, నాకు ఇష్టం వచ్చినది నేను తింటాను సో అన్నట్లుగా బిహేవ్ చేస్తూ నాకేమవుతుంది, సో నేను దెబ్బ తగిలినా నేను ఇలానే నడుస్తాను, సో నొప్పి ఉన్నా సరే నేను ఇలానే ఉంటాను, లేదంటే పదే పదే నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేయడము, సో లేకపోతే ఈ గాయం నాకు ఎప్పుడు మారుతుందో ఏంటో అనే కన్వర్జేషన్ ఎప్పుడు చేస్తూ ఉండడము. ఈ ఎమోషను, ఈ థాట్స్, కన్వర్జేషన్స్ ఎప్పుడైతే ఒక వ్యక్తి చేస్తున్నాడో ఇదే యాంటీ హీలింగ్ ఫ్యాక్టర్స్ డెవలప్ చేయడం. అంటే ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా యాంటీ హీలింగ్ ఫ్యాక్టర్స్ నెగిటివ్ అఫర్మేషన్స్ చేస్తున్నాడు. సో అపోజిట్గా బిహేవ్ చేయడం జరుగుతుంది కదా అక్కడ. సో ఇవే యాంటీ హీలింగ్ ఫ్యాక్టర్స్. సో నాకు తగ్గుతుందో లేదా అన్న భయం కానీ, లేకపోతే నన్ను సరిగా చూసుకోవట్లేదు, నా హెల్త్ గురించి కేర్ తీసుకోవట్లేదని, లేకపోతే నేను ఇలాగే ఉంటాను, నాకు ఈ గాయం తగిలినా కూడా నేను ఈ ఫుడ్డే తీసుకుంటాను, ఏమవుతుంది, సో ఇలా మాట్లాడడం, నెగిటివ్గా ఉండడం, యాంటీ హీలింగ్ ఫ్యాక్టర్స్ని డెవలప్ చేయడం వల్ల సో అప్పుడు మనకు హీల్ చేసే ఎనర్జీ అనేది మనలో ఉండదు. ఓకే, అర్థమైంది కదా. సో మరి ప్రో హీలింగ్ ఏంటి, ప్రో హీలింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఒక వ్యక్తికి ఏ వ్యక్తికైతే గాయం అయ్యిందో సో వాళ్ళు ఏదైతే
అన్హెల్తీగా ఉన్నారనుకోండి, సో ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే, సో అన్హెల్తీగా ఉన్నప్పుడు సో ఎప్పుడైతే వాళ్ళు ప్రో హీలింగ్ ఫ్యాక్టర్స్ని డెవలప్ చేసుకుంటారో వారికి వారు కానీ లేదా వారి ముందు ఉన్న మెంబర్స్ కానీ ప్రో హీలింగ్ ఫ్యాక్టర్స్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. అంటే నీకేం కాదు, నీకు తగ్గుతుంది, మంచిగా మెడిసిన్స్ వాడు, సో మంచిగా క్యూర్ అవుతుంది, మంచి ఫుడ్ తీసుకో, టయానికి తీసుకో, ఒక డాక్టర్ చెప్తాడు కదా మీకేం కాదు, అలా ఒక వ్యక్తికి మోటివేషన్ ఇవ్వడం అన్నమాట. ఇవి ప్రో హీలింగ్ ఫ్యాక్టర్స్. లేదు, ఏ వ్యక్తి అయితే ఆ హెల్త్ ఇష్యూ ఫేస్ చేస్తున్నాడో తనకు తానే ప్రో హీలింగ్ ఫ్యాక్టర్స్ని డెవలప్ చేసుకోవడం కానీ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే అలా ప్రో హీలింగ్ ఫ్యాక్టర్స్ డెవలప్ చేసుకుంటున్నారో అప్పుడు అది హీల్ అయిపోతుంది. ఏదైతే ఇష్యూ ఉందో అది హీల్ అయిపోతుంది. సో నాకేం కాదు, నేను మంచి ఫుడ్ తీసుకుంటాను, నేను యాక్టివ్గా ఉంటాను, నేను మళ్ళీ కోలుకుంటాను. సో ఎప్పుడైతే ఈ కాన్ఫిడెంట్తో ప్రతి క్షణం పాజిటివ్ ఎమోషన్ థాట్స్తో కాన్ఫిడెంట్గా ఉంటారు చూడండి, సో వాళ్ళు ప్రో హీలింగ్ ఫ్యాక్టర్స్ని వాళ్ళల్లో డెవలప్ చేసుకుంటూ ఉంటారు. లేదు, వాళ్ళు ఒకవేళ డల్గా ఉన్నా వాళ్ళ చుట్టూ ఉన్న మెంబర్స్, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళైనా ప్రో హీలింగ్ ఫ్యాక్టర్స్ని డెవలప్ చేయడం వల్ల వాళ్ళ హెల్త్ అనేది తొందరగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ప్రో హీలింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంది, యాంటీ హీలింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంది, అసలు హీలింగ్ అంటే ఏంది, అసలు అది హీలింగ్ చేస్తే తగ్గుతుందా అన్నది మీకు ఇంతవరకు క్లియర్గా అర్థమైంది కదా. ప్రో హీలింగ్ ఫ్యాక్టర్స్ అంటే మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి అనే దానిపైన శ్రద్ధ పెట్టడము, ఖచ్చితంగా పాటించడము, యాక్టివ్గా నేను ఉంటాను, హ్యాపీగా ఉంటాను, పాజిటివ్ ఎమోషన్ థాట్స్తో నేను కూడి ఉంటాను, ఇది ప్రో హీలింగ్ ఫ్యాక్టర్స్. సో మరి ఇప్పుడు మీరు ఎలాంటి ఫ్యాక్టర్స్ని మీ లైఫ్లో ఇన్వైట్ చేస్తారో చెప్పండి. ప్రో హీలింగ్ ఫ్యాక్టర్స్ని ఇన్వైట్ చేస్తారా, యాంటీ హీలింగ్ ఫ్యాక్టర్స్ని ఇన్వైట్ చేస్తారా? ప్రో హీలింగ్ మేడం. అంటే పి అని టైప్ చేయండి. ప్రో హీలింగ్ అన్న వాళ్ళు పి అని టైప్ చేయండి, యాంటీ హీలింగ్ అన్న వాళ్ళు ఏ అని టైప్ చేయండి. ప్రో హీలింగ్. ఓకే మేడం. ప్రో హీలింగ్. ఎస్. సో ఇది హెల్త్ విషయంలోనే కాదు, ఒక్క హెల్త్ విషయంలోనే కాదు, రిలేషన్షిప్ కానీ, మనీ పరంగా కానీ, కెరియర్లో కానీ, ఏ ఏరియాలో అయినా సరే ప్రో హీలింగ్ ప్యాటర్న్స్ని మీరు డెవలప్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ ఎవర్ రిప్లయింగ్. ప్రో హీలింగ్, ప్రో హీలింగ్. ఓకే ఓకే. మరి మనము నేను బాగున్నాను, నేను హెల్తీగా ఉన్నాను, నేను కెరియర్లో సక్సెస్ అవుతాను, నేను డబ్బు బాగా సంపాదిస్తాను, ఇవి చెప్తాం కదా, మరి చెప్తే నిజం అవుతాయా? ఇదొక డౌట్ ఉంటుంది. ఓకే, ఇది చెప్తాము, ప్రో హీలింగ్ ఫ్యాక్టర్స్ని మేము యాడ్ చేసుకుంటాము మా లైఫ్లో, మరి చెప్తాము, ఇది ఖచ్చితంగా మేము అన్నది జరుగుతుందా అన్నది ఒక డౌట్. సో మరి ఆ డౌట్ని ఇప్పుడు క్లారిఫై చేసుకుందాం. సో రెడీనా? విత్ ప్రాక్టికల్. ఎందుకంటే మీరు నమ్మినా సో మన మైండ్ నమ్మదు, సో మన ఇన్నర్ చైల్డ్ నమ్మదు, కాబట్టి రెడీ. ఓకే మేడం. ఎస్ ఎస్, ఆల్ ఆఫ్ యూ రెడీ. సో ఇప్పుడు మీ 2 హ్యాండ్స్ 2 లిటిల్ ఫింగర్స్తో మీరు అఫింగ్ చేయాల్సి ఉంటుంది, మాట్లాడాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్, లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్. సో ఫస్ట్ మీరు ఈ రెండింటిని మెజర్ చేయండి. మెజర్ చేసి ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు మనం ఏం చెప్పట్లేదు, ఓన్లీ ఫస్ట్ చెక్ చేయండి, మెజర్ చేయండి, ఏది హైట్ ఉంది, ఏది స్మాల్ ఉంది అనేది ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక హ్యాండ్ లిటిల్ ఫింగర్తో మాత్రమే నేను చెప్పే అఫర్మేషన్ మీరు చెప్పండి. అది రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్తో అయినా కావచ్చు, లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్తో అయినా కావచ్చు, ఓన్లీ 1 లిటిల్ ఫింగర్తో మీరు మాట్లాడాలి. వర్డ్స్ చెప్తున్నాం, పదాలు. సో అప్పుడు మనకు ఇది పనిచేస్తుందా లేదా అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ ఈ ఫోకస్ ఆన్ యువర్ లిటిల్ ఫింగర్ 5 సెకండ్స్. 5 సెకండ్లు మీరు ఫోకస్ చేయండి.
మీ లిటిల్ ఫింగర్ మీద. స్ట్రైట్గా కూర్చోండి. ఓకేనా? సో నేను చెప్పే అఫర్మేషన్ ఐఎమ్ హెల్తీ అని చెప్పండి. ఐఎమ్ హెల్తీ. నేను స్టాప్ అన్నంత వరకు ఐఎమ్ హెల్తీ అని విత్ ఫీల్తో చెప్పండి. నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఐఎమ్ హెల్తీ. 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 స్టాప్ చేసి మీరు ఏదైతే అఫర్మేషన్ చేశారో ఈ లిటిల్ ఫింగర్తో, సో మనం అఫర్మేషన్ చేయని లిటిల్ ఫింగర్తో మెజర్ చేయండి. ఇప్పుడు మనం మాట్లాడిన లిటిల్ ఫింగర్కి, సో ఏమి అఫర్మేషన్ చేయని రిమైన్ లిటిల్ ఫింగర్తో మనం మెజర్ చేసినప్పుడు రెండింటికి మీరు ఏ డిఫరెంట్ గమనించారు అనేది చార్ట్ చేయండి. సో నా లిటిల్ ఫింగర్, నేను అఫర్మ్ చేసిన లిటిల్ ఫింగర్ అయితే కొంచెం హైట్గా ఉంది. సో మీరేం అబ్జర్వ్ చేశారు అన్నది చాట్ చేయండి. ఇది 5 minutesలో మీటింగ్ ఎండ్ అవుతుంది. సేమ్ లింక్ మళ్ళీ రీజాయిన్ అవ్వండి. 33 మెంబర్స్ ఉన్నారు, మళ్ళీ 33 మెంబర్స్ రీజాయిన్ అవ్వాలి. కొంచెం హైట్. సో ఇక్కడ అందరి నేమ్స్ అయితే రికార్డ్ అవుతున్నాయి, ఎందుకంటే నేను మీరు ఎవరెవరు క్లాస్కి వస్తున్నారు, అటెండ్ అవుతున్నారు కాబట్టి నేమ్స్ నేను సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి, సో అందుకోసం ఇక్కడ నెంబర్స్ లేకుండా నేమ్ పెట్టండి. ఓకేనా? సో ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, సో నెంబరు ఉంటే నాకు నేమ్ తెలియదు కదా, అందుకోసం. ఓకే, ఇప్పుడు చాట్ చేయండి. మీరు గమనించింది ఏంటి? అఫిమ్ చేసిన తర్వాత, మాట్లాడిన తర్వాత ఆ ఫింగర్లో ఏమి తేడా గమనించారు చెప్పండి. హెల్తీగా ఉంది, కొంచెం ఫ్యాట్. ఎస్. హైట్ మ్యామ్, షార్ట్ అయ్యింది. హైట్ మ్యామ్. సో ఆల్ మెంబర్స్ చాట్, మీరు ఏం గమనించారో అది అక్కడ చాట్ చేయండి అంతే. మరి ఎందుకు ఆ ఫింగర్లో తేడా వచ్చింది? మనం ఏమైనా మ్యాజిక్ చేసామా? లేదు కదా, జస్ట్ మాట్లాడాం అంతే. ఒక సెంటెన్స్ తీసుకున్నాం, ఐఎమ్ హెల్తీ కావచ్చు, ఐఎమ్ రిచ్ కావచ్చు, ఏదైనా సరే దాన్ని మనము ఒక ఫింగర్ మీద ఫోకస్ చేసి పదే పదే అదే పదాలు పలకడం జరిగింది. రైట్ సైడ్ ఫింగర్ స్మాల్ గ్రో. ఓకే, పాజిటివ్. ఓకే, సో ఎందుకు ఆ డిఫరెంట్ మనకు కనిపించింది? కొంచెం హైట్గా ఉంది, లుకింగ్ బ్యూటిఫుల్, బెటర్. ఓకే మేడం, హైట్. ఓకే, సో ఈ విధంగా చేంజ్ అయ్యిందంటే దానికి ఏంటి అర్థము? ఏమన్నా మ్యాజిక్ చేసామా మనము? లేదు కదా, నో మ్యాజిక్. ఇక్కడ ఏం జరిగింది మరి? ఎందుకు డిఫరెంట్ మనకి అనిపిస్తుంది ఫింగర్కి తేడా అంటే, ఒక ఎనర్జీ అనేది ట్రాన్స్ఫార్మ్ చేసాం. ఒక ఎనర్జీ అనేది మన మాటల ద్వారా ఇచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని ఫింగర్ మీద ఫోకస్ చేసి
ఆ ఎనర్జీని ఇక్కడికి ట్రాన్స్ఫార్మ్ చేసాం. సో అందువల్ల ఈ ఫింగర్లో మార్పు అనేది రావడం మనం గమనిస్తున్నాం. ఓకేనా? మరి ఇప్పుడు మన హెల్త్ ఇష్యూ సంబంధించి ఏం చెప్తున్నాము హోపోనోపోనో అంటే? ఐఎమ్ సారీ మై డియర్ హెల్త్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తున్నాం. మరి వర్కౌట్ అవుతుందంటారా? సో ఇక్కడ జస్ట్ షార్ట్ టైంలో ఒక సెంటెన్స్ తీసుకొని పదే పదే చెప్పినప్పుడు, ఒక ఫింగర్లో మార్పు వచ్చినప్పుడు, మరి మన జీవితంలో ఆ నెగిటివిటీ క్లియర్ చేయడానికి సో హోపోనోపోనో ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అయితే ఎలా చేయాలి అన్నది మనం ఎలా ఫాలో అవ్వాలనేది మనం కరెక్ట్గా తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, లేదా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే. ఓకేనా? సో అది ఏమన్నా అర్థమవుతుందా? మనం చెప్పింది మనకే అర్థం కాదు, దేనికి చెప్తున్నామో హోపోనోపోనో తెలియదు. సో కాబట్టి తెలుసుకోవాలి, క్లియర్గా తెలుసుకొని మనం ఫాలో అవ్వి మంచి రిజల్ట్స్ అయితే మనం గెట్ చేస్తాం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. సో మళ్ళీ రీజైన్ అవ్వండి. ఏ హెల్త్ ఇష్యూ ఫేస్ చేస్తున్నాము అంటే దానికి ఎందుకు రూట్ కాజ్ ఎలా తెలుసుకోవాలి, పలానా హెల్త్ ఇష్యూ వస్తుంది అంటే సో దానికి కారణం ఏంటి, సో ముందే మనం తెలుసుకున్నట్లయితే, లేదా ఆల్రెడీ ఆ హెల్త్ ఇష్యూ ఫేస్ చేస్తున్నాము, దాన్ని ఎలా హోపోనోపోనో చేయాలి, సో ఇప్పుడు నెక్స్ట్ తెలుసుకుంటాము. సో అందరు కూడా రీజైన్ అవ్వండి, హెల్త్కి ఎలా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుంటాము. ఇంతవరకు హోపోనోపోనో అంటే ఏంటి, సో అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వర్క్ చేస్తుంది, సో అన్నది మనకు ఇంతవరకు చెప్పుకోవడం జరిగింది. ఇంకా మీకు ఒక టాస్క్ ఇస్తానన్నాను కదా, మీరు 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని 1 గ్లాస్ వాటర్తో ప్రేమగా మాట్లాడండి, 1 గ్లాస్ వాటర్తో నెగిటివ్గా మాట్లాడండి. ఐ లవ్ యూ ఒకటి, ఐ హేట్ యూ ఒకటి వాటర్లో మాట్లాడి అది మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి. కంపల్సరీ మీరు వాటర్లో కూడా మార్పు చూస్తారు. 9 టైమ్స్ చెప్పండి. 9 టైమ్స్ పాజిటివ్ ఐ లవ్ యూ అని చెప్పండి. 9 టైమ్స్ నెగిటివ్, ఒక వ్యక్తి మీద మనకు కోపం వస్తుంది, ఐ హేట్ యూ అని ఎలా ఎమోషన్తో చెప్తామో అలా చెప్పాలి మీరు. సో అలా చెప్పినప్పుడు 2 గ్లాస్ వాటర్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ మీరు చూడండి, కంపల్సరీ సో 2 గ్లాసు మీకు వాటర్ అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది. మరి మేము మాట్లాడాము, ఎలా మాట్లాడామో అలా రియాక్ట్ అవుతాయి వాటర్. సో కాబట్టి మీరు అది ఎందుకు చేయమంటున్నానంటే, మనం చెప్పే మాట, మనం మాట్లాడే మాట అంత పవర్ఫుల్లా, అంత ఎనర్జీ ఉంటుందా, సో అన్నది మీకు ఒక అవగాహన వస్తుంది అనేసి ఆ ఎక్స్పెరిమెంట్ మీరు చెయ్యండి. ఓకేనా? సో నౌ ఐ లవ్ యూ అగైన్, జాయిన్ అగైన్ సేమ్ లింక్.